దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన ఈ క్రిస్మస్ మాసపు ఆశీర్వాదం శుభములు కలుగును గాక. అదే సంఖ్యాకాండములో 24వ అధ్యాయంలోని చివరి 3 భాగాల్లో 2 భాగాలు ఉన్నది గమనించారు. అదేంటంటే నక్షత్రము యాకోబులో ఉదయించును. నక్షత్రము యాకోబులో ఉదయించును. నక్షత్రము అది లోకానికి కలిగించే గొప్ప మహిమాన్వితమైన నక్షత్రం. లోకానికి రక్షకుడు పుట్టడానికి కలిగిన సూచన ప్రక్రియ అది. ఈ సంఖ్యాకాండములో చెప్పబడిన ఈ ప్రవచన వాక్యము మత్తయి సువార్తలో యేసుప్రభు పుట్టినప్పుడు నెరవేర్చబడడానికి అదొక ప్రవచన వాక్యముగా నెరవేర్చబడ్డది. ఆ మాట మీరు చూడండి, మీరు బైబిల్ గ్రంథంలో మీ అందరికీ తెలుసు, మత్తయి సువార్తలో రాయబడ్డ మాట. ఆ మాట చూడండి. తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూచి మేము ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. తూర్పు దేశ జ్ఞానులు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పారు. ఈ నక్షత్రము ఆ జ్ఞానులకు దారి చూపించింది. ఎందుకంటే ఆ నక్షత్రము అదే ఆ యెరూషలేములో కనబడిన వాళ్ళల్లా అడుగుతూ వచ్చారు ఈ జ్ఞానులు. మరి సీదా ధైర్యంగా డైరెక్ట్గా వెళ్ళి హెరోదు రాజుని అడగవచ్చు కదా, హెరోదు రాజు దగ్గరికి వెళ్ళొచ్చు కదా. కనబడిన సామాన్య మానవులందరినీ అడిగారు. ఆ నోట ఈ నోట అది హెరోదు రాజు దగ్గరకు చేరింది. కానీ మొత్తానికైతే వాళ్ళు యేసుప్రభు పుట్టిన స్థలానికి, కన్య అయిన మరియా డెలివరీ అయిన స్థలానికి పశువుల ఆ మాట గమనించండి. మత్తయి సువార్తలో మీరు 2వ అధ్యాయంలో వారు రాజు మాట గమనించండి. 9వ వాక్యములో వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా, వారు హెరోదు రాజు యొక్క మాట విని బయలుదేరిపోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచింది. అంటే హెరోదు రాజును అడిగే ఆ టైంలో వాళ్ళు ఆ దేశంలో, ఆ బబులోను దేశంలో ఉన్నప్పుడు కనబడిన నక్షత్రము, దాన్ని చూసి బయలుదేరేసరికి ఆ నక్షత్రం మళ్ళీ కనబడలే. ఒకరు కనబడినప్పటికీ దాని ఉన్న చోటును వెతకలేకపోయి వాళ్ళు కనబడిన ప్రతి ఒక్కరిని అడిగారు. చివరికి హెరోదు దగ్గరికి కూడా వెళ్ళారు. హెరోదు వీరిని చంపాలని ప్రయత్నం చేసిన విషయం వారికి తెలియదు, కానీ వారు మీరు చూసి మళ్ళీ వచ్చి మాతో చెప్పండి అని రాజు కపటోపాయము, కపట ఆలోచన, కపటపు మాటలు, వాటన్నిటిలో నుంచి దేవుడు వారిని నడిపించాడు. ఇప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే, నక్షత్రము ఎక్కడ ఉదయిస్తాట? యాకోబులో ఉదయించును అంటబడ్డది. మనందరికీ యాకోబు గురించిన ఉద్దేశం తెలుసు. యాకోబు అనగానే మనకు మోసగాడని, అబద్ధికుడని, వంచకుడని, తండ్రిని అన్నను మోసం చేశాడని అంటూ ఉంటాం. కానీ యాక్చువల్గా అంతగా మోసం చేయడంలో ఆ యాకోబులో ఉన్న ఒక గొప్ప మనసు ఏంటంటే, గొప్ప తలంపు ఆయనలో ఉన్నది ఏంటంటే, ఆశ ఏంటంటే, ఆ జ్యేష్ఠత్వపు హక్కును కలిగి ఉండాలనే ఆశ. ఆయనకు ఆ హక్కు లేదు, కానీ ఉండాలని చూసిన వ్యక్తి. ఉన్న వ్యక్తి ఏమో దాని గురించి పట్టించుకోకుండా ఉన్న వ్యక్తి ఏశావు. ఎంత డిఫరెంట్ క్వాలిటీస్ చూసారా? ఈ రోజున కూడా మనము యాక్చువల్గా యేసును దేవునిగా ఎతకలేదు, మనము ఆయన మార్గంలోకి వెళ్ళలేదు. మన తల్లిదండ్రుల ద్వారానో లేదా మన జీవితంలో జరిగిన కొన్ని ప్రక్రియల ద్వారానో యేసును మనకు దేవుడు పరిచయం చేశాడు, లేదా దేవుడే మనకు ప్రత్యక్షమయ్యాడు. అలా మనం దేవుణ్ణి చూడగలిగి, దేవుని నమ్మగలిగి ఈరోజు కొద్ది గొప్ప భక్తి కలిగి ఉంటున్నాం. మనం అంతగా మంచివారం కాము. యాకోబులో నక్షత్రం ఉదయించడం అంటే అదే. మనలో మంచి లేకున్నా ఆ మంచి దేవుడు మనల్ని ప్రేమించి మనము ఆయన నమ్మేటట్లు కృప చూపించాడు. అదే క్రిస్మస్. కనుక ఈ కొద్ది మాటలను మనం ఇంకా లోతుగా ధ్యానం చేద్దాం.
ఈ వాక్య భాగాన్ని దేవుడు మన నిమిత్తమే దీవించును గాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వాక్యం కొరకు వందనాలు. మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. క్రిస్మస్ మాసంలో ప్రత్యేకమైన కృప చూపించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.